హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో సలార్ మూవీ రిలీజ్ అయింది ఆల్రెడీ కొన్ని థియేటర్లో, ఓవర్సీస్లో. ఎస్. సో మరి ఆ స్టోరీ ఏంటి, అసలు ఆ లైన్ ఏంటి, ఎలా ఉంది, ప్రేక్షకులు ఏం ఫీల్ అవుతున్నారు? అంటే స్టోరీ కొత్తగా ఏం కాదండి. జనరల్గా ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టుగా స్టోరీ అదే ఉండొచ్చు. బట్ అక్కడ క్రెడిట్ ఏంటంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ టేకింగ్లోనే ఉంటుంది అంతా. సో మనకు ఆల్రెడీ ట్రైలర్లోనే మనకి సగం సినిమా అర్థమైపోతుంది. బట్ నేను చూడలేదు, ఇంకో జస్ట్ ఈ 12 అవర్స్లో మనకి వచ్చేస్తుంది. ఆల్రెడీ ఓవర్సీస్లో బుక్ అయిపోయి రిలీజ్ అయిపోయి మంచి టాక్ నడుస్తుంది. అంటే ఈవెన్ దాంతోపాటు రిలీజ్ అయిన సినిమాలు కూడా దాటేసి మంచి టాక్ నడుస్తుందని కూడా టాక్ ఉంది. అయితే ప్రభాస్ ఈ సినిమాలో బాగున్నాడు. మెయిన్ అంటే మధ్యలో ఆదిపురుషు డిఫరెంట్ గెటప్, అది సరిగ్గా ఎందుకో డైజెస్ట్ చేసుకోలేకపోయారు. రాధేశ్యామ్ కూడా ఓల్డ్ టైప్ అంటే 70s వచ్చిన మూవీస్ ఎలా ఉంటాయో అటువంటి డ్రెస్సింగ్ కదా. సో జనాలు అది సరిగ్గా లేదు. బట్ ఇప్పుడు ప్రభాస్కి ప్రజెంట్ సిచ్యువేషన్లో యాప్ట్గా ఉంది స్టైల్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ. సో అదొక ప్లస్ పాయింట్ సినిమాకి. ఫస్ట్ థింగ్ అదే, ప్రభాస్ కట్అవుట్, ఆయన పర్సనాలిటీ, పర్ఫార్మెన్స్ ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఆయనతో సమూజ్జిగా, ఆయన మిత్రుడిగా మెయిన్ లీడ్ రోల్ చేసింది పృథ్వీ, మలయాళంలో సూపర్ స్టార్ ఆయన. సో ఇప్పుడు అందుకే ఆయన సూపర్ స్టార్ కాబట్టి మలయాళం రిలీజ్ కూడా ఆయనే రిలీజ్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు చాలామంది. బట్ నేను కూడా చూశాను ఎక్కడో. సో తమిళ్, కన్నడ అవన్నీ అవుతాయి. ఓవర్సీస్ కూడా ఇది ఉంటుంది. మెయిన్ ఇక్కడ కన్నడంలో బాగా కేజీఎఫ్ ఏదైతే బ్యానర్ హోంబలే బ్యానర్ ఎవరైతే చేశారో అదే మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే టీం, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎడిటర్ కానీ అందరూ కూడా అదే టీంతో మళ్ళీ ప్రశాంత్ నీల్ అండ్ టీం, మనకు తెలుగులో రాజమౌళి గారు అలాగో ప్రశాంత్ నీల్ గారు అనే టీంతో ఇప్పుడు చేశారు ఈ సినిమా. బట్ ఇది కూడా 2 పార్ట్లు. సలార్ 1 అనుకుంటే సీజ్ ఫైర్ అనే క్యాప్షన్ ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే సీజ్ ఫైర్ అని అంటే నాకు తెలిసి సీజ్ ఫైర్ అనేది ఒక ఫైర్ ఎస్టింగ్విషర్. అది సీజ్ ఫైర్ అనేది ఒక ఫైర్ ఎస్టింగ్విషర్ కంపెనీ పేరు అది. బట్ సీజ్ ఫైర్ అంటే మంటని అదుపు చేయడం దాని అర్థం. బట్ అదుపు చేయడం అంటే ఇక్కడ సినిమా స్టోరీలు కూడా దానికి ఎలా సింక్ అయిందంటే, మిత్రుడు ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నవాడు, ఒక ఫ్రెండ్ పృథ్వీ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అతను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా అతని సంస్థ కానీ అతని జమీందారీ వ్యవస్థ కానీ లేదంటే అతని రాజ్యం కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈయన అంటే స్టోరీ పూర్తి లైన్ చెప్పేస్తే మళ్ళీ ఫ్యాన్స్ కొంతమంది తిడతారు, వరే సినిమా వెళ్ళకుండా వీళ్ళు చెప్పేస్తున్నారేంటాను, అందుకే ఇలా చెప్తున్నారు. అందుకు ఏదైతే దానికి ఇబ్బందులో ఉన్నప్పుడు ఈ చిన్ననాటి మిత్రుడిగా ప్రభాస్ వచ్చి తనని ఆ రాజ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం, సేవ్ చేయడం, దానికి వచ్చే హడ్డిల్స్ని కంట్రోల్ చేయడం, ఏదైతే బ్లో అవుతుందో ఫైర్ని సీజ్ చేయాలి, అదే సీజ్ ఫైర్. ఓకే, ఫైర్ అవ్వకుండా కంట్రోల్ చేసేవాడు ఈ సీజ్ ఫైర్ మన సలార్. ఓకే, సో అంటే అది స్టోరీ లైన్. బట్ అది బికాస్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది. ఇప్పుడు కేజీఎఫ్ కూడా ఆయన చూసే విధానం చూస్తే ఏముంది, గోల్డ్ కోసం ఒకడు చాలామంది ఇబ్బంది పెడుతుంటాడు, దాని నుంచి ముంబై నుంచి ఒక డాన్ వచ్చి కాపాడుతాడు అని సింపుల్ లైన్ చెప్పవచ్చు. బట్ ఆయన రాసుకునే విధానం, నరేషను, ఆ టేకింగ్, డైలాగ్స్ చాలా బాగుంటుంది కదా కేజీఎఫ్లో. దాని అంతటికీ అన్నిటికన్నా మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ రవి బస్రూర్ ఎవరు అవుతున్నారో వాళ్ళు సేమ్. అసలు నిజంగా కేజీఎఫ్కి సగం ఎలివేషన్ హీరో అయితే మిగతా సగం మ్యూజిక్కి హీరో నాకు తెలిసి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది అసలు, చాలా బాగుంటుంది ఆ సాంగ్స్ కానీ. సో ఇక్కడ కూడా అదే ఎలివేట్ చేయబోతున్నారు. దానితో ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, యష్ లాంటి వ్యక్తినే అంత హైప్గా అంత బాగా చూపించగలిగినప్పుడు ప్రభాస్ కటౌట్కి ఇంకెంత బాగా చూపించవచ్చు. దట్టు యష్ కేజీఎఫ్తో ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు. బట్ ఈయన అంతకుముందు ముందే పాన్ ఇండియా స్టారు. దట్టు ఓవర్సీస్లో చాలా అంటే ఫస్ట్ టైము బాలీవుడ్ స్టార్స్లు కూడా భయపడే రేంజ్కి తీసుకొచ్చారంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ప్రభాస్ కదా. సో అది అటువంటి హీరో. ఇప్పుడు నేను ఇంకో దాంట్లో కూడా చూశాను, షారుఖ్ ఖాన్ గారు కూడా ఏదో చిన్న మ్యానిపులేషన్ చేశారు, ప్రభాస్ సలార్కి కొన్ని థియేటర్స్ కొన్ని మల్టీప్లెక్స్లో ఇవ్వకుండా చేశారని కూడా టాక్ ఉంది. ఒకవేళ చేసినా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అరే మన స్టారు, మన తెలుగు వాడికి చూసి బాలీవుడ్లో కూడా భయపడుతున్నారంటే ఆ సత్తా తెలుగు వాళ్ళలో ఉంది, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్లో ఉంది కదా. ఇప్పుడు ఇంతకుముందు పాన్ ఇండియా మూవీస్ అన్నీ కూడా ఎక్కడివి సౌత్వే కదా. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, RRR ఏవి తీసుకున్నా కూడా ఇప్పుడు సలార్ కదా.
సో ఇవన్నీ కూడా ప్యాండి ఎక్కడ అన్నీ సౌత్వే కదా. కార్తికేయ, మన కార్తికేయ చాలా సందర్భాలు మర్చిపోయాం. కార్తికేయ సూపర్ కదా, నార్త్లో చాలా మంచి హిట్, చాలా బాగా సూపర్ హిట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు సలార్ కూడా మరి ఆ హిట్ లిస్ట్ మీరు సలార్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ స్టోరీ లైన్ కానీ టేకింగ్, అదే నేను చెప్తున్నాను కదా, ఒకేలాగా ఉండొచ్చు రొటీన్గా స్టోరీ నరేషన్, స్టోరీ స్క్రీన్ ప్లే, టేకింగ్, ఆ విధానం బట్టే సినిమా హిట్టా ఫట్టా అని చెప్పవచ్చు. బట్ ఆల్రెడీ మిత్రులు చెప్పిన దాని ప్రకారం తెలుస్తుంది ఏంటంటే బాగుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి కదా మనలో. ఒకటి పెద్ద మైనస్ ఏంటంటే వీళ్ళు ప్రమోషన్స్ కూడా పెద్ద ఏం చేయలేదు. ఎస్ అవును, అది కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకో ఆ ట్రైలర్ కూడా అన్నట్టు అట్లీస్ట్ KGF 2 ట్రైలర్ మనం ఎలా రియాక్ట్ అయ్యాం, ఏముందరా బాబు ట్రైలర్ అనిపించింది. బట్ ఇది అలా అనిపించలే, మామూలుగా ఉన్నట్టుంది. బట్ అదే డార్క్ షేడ్ ఫిల్ము, అదే డార్క్ షేడ్ ఇది, ప్రభాస్ డైలాగ్స్ దాన్ని వదిలేయి అక్కడ కాదు. అంటే మేబీ నాకేమనిపిస్తుందంటే ఈ సెకండ్ పార్ట్ కూడా నాకు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరికి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇద్దరు మిత్రులే ఎడమొహం పెడమొహం విలన్స్ అవుతారా అనేది నెక్స్ట్ స్టోరీలో చూడాల్సి వస్తుందేమో. సీజ్ 5లో ఫ్రెండ్ కోసం క్లోజ్ ఫ్రెండ్ వచ్చి చేసిందే చూపించాడు. పార్ట్ 2లో ఏమైనా ఉంటుందో క్యాప్షన్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒకవేళ అలాగానైతే అందులో వీళ్ళిద్దరే విలన్స్ అవుతారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఇద్దరు విలన్స్ అంటే వీళ్ళలోనే ఇప్పుడు మనకు ఒక ట్రైలర్లో కూడా ఒక డైలాగ్ ఉంది, చూసారో లేదు, దాన్ని వదిలేసే అన్నట్టుగా, అక్కడికి అది వదిలేసే అన్నట్టుగా ఈయన ప్రభాస్ 2-3 సార్లు అనడం. బట్ అక్కడ విలన్గా ఎవరైతే ఉన్నారో అది విడిచిపెట్టకపోవడం చాలా సందర్భాలు జరిగింది కదా. ఇప్పుడు ఇద్దరు మిత్రులు కథ అనేది మొదటి నుంచి ఉన్నదే, మహాభారతం నుంచి కూడా ఉన్న స్టోరీ. ఆ స్టోరీని రకరకాలుగా చూపించే విధానం బట్టి సినిమా హిట్ ఫట్టా అనేది ఉంటుంది. స్టోరీ నరేషను ప్రశాంత్ నీల్ చాలా నీట్గా నెరేట్ చేసుకున్నారు, దాన్ని తగ్గట్టుగా ఎలివేట్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, KGFలో పెట్రోల్ ట్యాంకర్తో క్లబ్లోకి ఎంటర్ అయిపోతాడు, వెనక్కి ముందు భయపడినట్టు వెళ్ళిపోయి వెనక్కి వస్తాడు. అట్లాంటి ఎలివేషన్స్ ఇందులో ఎన్ని ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి, మీకు అర్థమవుతుంది కదా. అందుకు అంటే ఆ టేకింగ్ అనేది మెయిన్. వెళ్ళి విలన్కి జడిపించాడని చెప్పి రాసుకుంటారు సింపుల్గా, బట్ ఎలా జడిపించాడు అనేది అక్కడ స్క్రీన్ మీద ప్రజెంటేషన్లో తెలుస్తుంది. హీరో తగ్గట్టుగా అక్కడ ఎలివేట్ చేసుకోగలగాలి. రజనీకాంత్ గారు లాంటి హీరోల్ని పెట్టుకుంటే అరే ఆయన వితౌట్ మేకప్ అంటే ఈయన ఎవరు కొడతాడరా, ఈయన హీరో ఏంట్రా అనుకోవచ్చు. బట్ వన్స్ మేకప్ అయి బయటకు వస్తే ఈయన ఎవరినైనా చుక్కలు చూపిస్తాడరా అన్నట్టు ఉంటుంది. ఆ షేడ్స్ చూపించగలరు రావాలి కదా. అట్లా అలాంటి పర్సనాలిటీలే బాగా చూపించుకున్నప్పుడు ప్రభాస్కి ఎస్సెట్ ఏంటంటే హైట్. జనరల్గా జెంట్స్కి ఎవరికైనా సరే ప్లస్ పాయింట్ హైట్ ఉంటే అంటే ఉన్న క్వాలిటీస్ మీద ఇంకొక పర్సంటేజ్ పెరుగుతుందని నా అభిప్రాయం. సో అది ప్రభాస్కి ఉంటూనే ఉంది. దాని తగ్గట్టు పెర్ఫార్మెన్స్ కూడా ఉంది ఆయన. ఇప్పుడు ఏదో కృష్ణరాజు గారి బ్యాక్గ్రౌండ్ మీద వచ్చారో లేదా తండ్రి ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల వచ్చారో కాదు కదా. టాలెంట్ లేకపోతే, పెర్ఫార్మెన్స్ లేకపోతే ఎన్నేళ్ళు ఇండస్ట్రీలో నిలబడలేరుగా, పాన్ ఇండియా స్టార్గా ఎదగలేడుగా కదా. సో ఆ యాక్టింగ్ అంతా ఇప్పుడు ఎందులో చూపించిపోతున్నారు. దానికి పృథ్వీ కూడా మంచి ఎక్స్ట్రాడినరీ యాక్టర్. డైరెక్టర్ పృథ్వీ గారు, డైరెక్టర్ కమ్ యాక్టర్ అండ్ మోర్ ప్రొడ్యూసర్ కూడా. చాలా ఇప్పుడు మలయాళంలో ఒక టైంలో అసోసియేషన్, మనకి తమిళ ఇండస్ట్రీ మా అయితే తెలుగు ఇండస్ట్రీ మా అసోసియేషన్ ఎలాగో మలయాళం ఇండస్ట్రీ కూడా ఆయన ప్రెసిడెంట్గా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంత ఎక్స్పర్ట్ ఆయన. డైరెక్టరు, హీరో, విలన్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చాలా సందర్భాలు చేశాడు ఆయన కదా. సో అలాంటి విన్నప్పుడు కాకపోతే చిన్న విమర్శ నాకు ఎక్కడ వినబడిందంటే ప్రభాస్ కన్నా ఆయన ఇంకా బాగా యాక్ట్ చేశాడని కూడా ఉంది. బట్ ఫ్యాన్స్ అది డైజెస్ట్ చేసుకోలేరు. ప్రభాస్ వైపు చూస్తారు కాబట్టి ఆయన చూడరు. బట్ ఈ ప్రభాస్ కమర్షియల్ హీరో ఆయన ఆల్రౌండరు, డైరెక్టరు, హీరో కాబట్టి ఆయన రియాక్షన్ ఆయనలా ఉంటుంది, ఈయన పర్ఫార్మెన్స్ ఈయనలాగా ఉంటుంది. బట్ ఆయన కొట్టాడంటే ఎవరు నమ్ముతారు? ఇక్కడ ప్రభాస్ లాంటి 100 మంది కొట్టారని నమ్మొచ్చు. మనకి సాహో క్లైమాక్స్ ఫైట్ చూస్తే ఎంతమంది విలన్స్ని కూడా కొట్టినట్టుగా ఆ పర్సనాలిటీ మన యాప్ట్గా ఉంటుంది. మనకు సరే లేని కొట్టారులా అన్నట్టుగా ఉంటుంది కదా. సో దాని తగ్గట్టుగా ఉంది. బట్ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోవడం వల్ల కొన్ని మైనస్లు కనిపించవచ్చు కానీ బట్ ఆల్మోస్ట్ ఆల్ సినిమా అయితే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఒక మోస్తరు మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, ఒక మోస్తరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాక మరీ ఎక్కువ పెట్టుకొని వెళ్తే అబ్బా బయట అందరు చెప్పారు అంత అంత ఎక్స్పెక్టేషన్తో వచ్చాను అనుకోండి వెళ్ళొద్దు. బట్ మీరు వెళ్ళిన దానికి సాటిస్ఫై అవుతారు, హ్యాపీగా ఉంటారు. ఓకే, మీరు ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత నేనైతే 3 ఇస్తా అవుట్ ఆఫ్ 5. అవునా? 3.5 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 3.5 మధ్యలో ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.